దోస్తులు ఎలా ఉన్నారు అందరూ? సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ ఆడడానికి నేను ధీరజ్ అయితే వెళ్ళిపోయిన దోస్తులు. పోవడంతోనే మన శ్రావణ్ అయితే టీ షర్ట్ తెచ్చి ఇచ్చేసిండు. ఇవాళ క్రాంతి అన్న చాలా బాగా బ్యాటింగ్ చేసిండు, మనకు అందరికైతే బాగా అంటే బాగా కొట్టిండు. 50 రన్స్ అయితే ఆరామ్సే కొట్టేసిండు. మన క్రాంతి అన్న ఎవరెవరు తెలుసు వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. 2 ఓవర్స్ లో 106 రన్స్ అయితే కొట్టేసారు దోస్తులు వాళ్ళు. ఇక మనదైతే ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ శ్రావణ్ అన్న అవుట్. జాకీ బాయ్ ఎక్కుడుతోనే 6 అయితే కొట్టేసిండు దోస్తులు. 6 కొట్టిన తర్వాత మళ్ళీ వికెట్ క్యాచ్ అవుట్ అయితే అయిపోయిండు దోస్తులు. ఇలా ఘోరంగా అంటే ఘోరంగా మ్యాచ్ అయింది దోస్తులు. మళ్ళీ విరాట్ కోహ్లీ పెద్దపల్లి ధీరజ్ కూడా ఈజీ క్యాచ్ అవుట్ అయిపోయిండు. మన రుమాన్ వచ్చేసిండు, రుమాన్ కూడా క్యాచ్ అవుట్ అయిపోయిండు. 6 రన్స్ మీద 4 వికెట్స్ అయితే వెళ్ళిపోయినాయి దోస్తులు. చాలా పెద్ద పెద్ద వికెట్స్ అయితే వెళ్ళిపోయినాయి. నేను చిన్న సుల్తాన్ చాలా అంటే చాలా బాగా ఆడినాం దోస్తులు. మన సుల్తానాబాద్ చిన్న ఎవరెవరు తెలుసు వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి దోస్తులు. ఇలా మ్యాచ్ చేంజర్ ఎవరంటే చిన్ననే ఘోరంగా అంటే ఘోరంగా 6 4 కొట్టి మన టీంకి అయితే గెలిపించేసిండు దోస్తులు. ఇక హైలైట్ షాట్ కొట్టడానికి వెళ్ళి క్యాచ్ అవుట్ అయితే అయిపోయింది. ఇక మ్యాచ్ మొత్తం నా పైన వస్తే నేనైతే సింపుల్ గా ఆడేసిన దోస్తులు. మ్యాచ్ సిచ్యువేషన్ ఎట్లా వచ్చేసిందంటే మ్యాచ్ అయితే 1 సైడ్ అయిపోయింది. అందరు పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ అయిపోయారు అనుకుని మనం ఎప్పుడైనా గివ్ అప్ అయితే ఇయ్యద్దు దోస్తులు. మనతో ఎంత అయితే అంత ఫైట్ చేసి మన టీంకి అయితే గెలిపించుకోవాలి దోస్తులు. సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ చాలా అంటే చాలా బాగా నడుస్తుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి దోస్తులు. ఎవరెవరు సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ ఆడుతారు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.